హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను కొల్లాడ విజిట్ చేసినప్పుడు నా డే 2 ఏం చేశాను, ఏమేమి చూశాను, మీరు వెళ్తే దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలని చెప్తాను. ఈ వీడియోలో మనమైతే గార్డెన్ ఆఫ్ గాడ్స్ అండ్ కొల్లాడ స్ప్రింగ్స్ దగ్గరే ఉన్న పైక్స్ పీక్ ఈ రెండు కవర్ చేస్తాను. డే 1 కొంచెం ఎక్కువ డ్రైవింగ్ అండ్ అలానే ప్లేసెస్ కవర్ చేశా కాబట్టి డే 2 హరీ ఎక్కువ లేకుండా కొంచెం రిలాక్సింగ్గా ప్లాన్ చేసుకున్నాను. సో పొద్దున్నే లేచాక హోటల్లో ఫ్రెష్ అయిపోయి మంచిగా బ్రేక్ఫాస్ట్ లో కంప్లీట్ చేసుకొని మన ఫస్ట్ డెస్టినేషన్ అయిన గార్డెన్ ఆఫ్ గాడ్స్ కి స్టార్ట్ అయిపోయాను. గార్డెన్ ఆఫ్ గాడ్స్ పార్క్ కి వెళ్లే ముందు ఈ విజిటర్ సెంటర్ ని తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ప్రదేశం ఎలా ఏర్పడింది, ఇక్కడ కనిపించే భారీ రెడ్ రాక్ ఫార్మేషన్ వెనుక ఉన్న జియోలాజికల్ హిస్టరీ ఏంటి అనే విషయాలు చాలా ఆసక్తికరంగా తెలుస్తాయి. లోపలికి వెళ్ళగానే ఒకప్పుడు ఇక్కడ నివసించిన యానిమల్స్ గురించి మనం చూడొచ్చు. ఆ యానిమల్స్ లో డైనోసార్ కూడా ఒక పార్టే. ఈ గార్డెన్ ఆఫ్ గాడ్స్ లోనే దొరికిన వన్ ఆఫ్ ద డైనోసార్ ఫాజిల్ ని యూజ్ చేసుకొని దాని రెప్లికా కూడా ఇక్కడ క్రియేట్ చేశారు. వీటిని చూస్తేనే తెలిసిపోతుంది మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ కొల్లాడ స్ప్రింగ్స్ ఎలా ఉంటుందో అని. ఇక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే బ్యూటిఫుల్ వ్యూస్ తో పాటు ఫొటోస్ తీసుకోవడానికి కూడా మంచి స్పాట్స్ ఉన్నాయి. ఇక్కడ టెర్రాస్ నుంచి గార్డెన్ ఆఫ్ గాడ్స్ యొక్క ఐకానిక్ రెడ్ రాక్స్, వాటి వెనక కనిపించే పైక్స్ పీక్ సీనరీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇక్కడ మోస్ట్ ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం జియో ట్రెక్కర్ థియేటర్. Hey there! Welcome to the Garden of the Gods. You guys are about to embark on an epic journey through time and space to see for yourself just how those red rocks actually got there. ఈ థియేటర్ మనల్ని ఏకంగా 1 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఇన్ టైం తీసుకెళ్తుంది. అప్పుడు ఇక్కడ ఎలా ఉండేది అని ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు విజిట్ చేసినప్పుడు ఆ మూవీ మాత్రం ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఆ హిస్టరీ అంతా తెలుసుకున్న తర్వాత అసలు గార్డెన్ ఆఫ్ గాడ్స్ లోకి వెళ్ళి ఈ భారీ రాక్ ఫార్మేషన్ ని దగ్గర నుంచి చూద్దాం రండి. మీకు కావాలంటే మీ కార్ని విజిటర్ సెంటర్ దగ్గర పార్క్ చేసుకొని లోకల్ గా అవైలబుల్ ఉన్న షటిల్స్ తో గార్డెన్ ఆఫ్ గాడ్స్కి వెళ్ళొచ్చు. లేదంటే మీరు మీ కార్లోనే వెళ్ళిపోవచ్చు. సో టైం లేట్ అయితే మాత్రం మీకు ట్రాఫిక్ చాలా ఎక్కువైపోతుంది. సో బెటర్ టు యూజ్ షటిల్ ఇఫ్ యూ కమ్ లేట్. షటిల్ దిగి కొంచెం దూరం నడిచాక మెయిన్ రాక్ ఫార్మేషన్స్ దగ్గరికి అయితే చేరుకున్నా. ఇక్కడ నుంచి మొదలైన అసలైన అడ్వెంచర్. అడ్వెంచర్లో ఫస్ట్గా నేనైతే వెళ్ళింది వైట్ రాక్ దగ్గరికి. ఇది గార్డెన్ ఆఫ్ గాడ్స్లో కనిపించే అత్యంత బ్రైట్గా ఆల్మోస్ట్ వైట్ షేడ్లోనే కనిపించే రాక్ ఫార్మేషన్లో ఒకటి. సన్లైట్ పడినప్పుడు ఈ రాళ్ళు మరింత గ్లోయింగ్గా కనిపిస్తాయి, అందుకే దీన్ని వైట్ రాక్ అని పిలుస్తారు. వైట్ రాక్ ఫార్మేషన్ దగ్గర నుంచి ఈ డేర్స్ చూస్తున్న డైరెక్షన్లోనే మనం చూస్తే మనకి కనపడే ఇంకొక ఫేమస్ ఫార్మేషనే కిస్సింగ్ క్యామెల్స్ రాక్. దూరం నుంచి చూస్తే రెండు పెద్ద రాక్ ఫార్మేషన్స్ ఒకదాన్నొకటి ఎదురుగా వంగి నిజంగా రెండు క్యామెల్స్ ముద్దు పెట్టుకుంటున్నట్టుగా కనిపిస్తాయి, అందుకే దీనికి పేరు వచ్చింది. ఒకే ప్లేస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ చూస్తుంటే ఇది నేచర్ చేసిన ఒక పర్ఫెక్ట్ స్కల్ప్చర్ లాగా అనిపిస్తుంది. ఈ రాళ్ళు కేవలం ఒక కలర్ వేరియేషన్ మాత్రమే కాదు, ఇవి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం ఇక్కడ ఉన్న శాండ్ డ్యూన్స్ మరియు సెడిమెంట్ లేయర్స్ నుంచి ఏర్పడ్డాయి. టైం గడిచే కొద్దీ ప్రెషర్, హీట్, విండ్ ఎరోషన్ వల్ల ఇవి ఇలా హార్డ్ శాండ్ స్టోన్ గా మారిపోయాయి. ఇక్కడ ఉన్న ఇంకో బ్యూటిఫుల్ ఫార్మేషనే ఈ 3 గ్రేసెస్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ 3 రాక్స్ ఒకే బేస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కటి స్లైట్లీ డిఫరెంట్ షేప్ లో ఉంటుంది. నేచర్ తన ఓన్ వేలో ప్రతి రాక్ కి ఒక యూనిక్ ఐడెంటిటీ ఇచ్చినట్టు అనిపిస్తుంది. సన్లైట్ పడినప్పుడు ఈ 3 గ్రేసెస్ షాడో మాత్రం చాలా డ్రామాటిక్ గా కనిపిస్తాయి, అందుకే ఫొటోస్ కి ఇది ఒక పర్ఫెక్ట్ స్పాట్. 3 గ్రేసెస్ పక్కనే మాంటిజుమా టవర్ కూడా ఉంటుంది. ఇది గార్డెన్ ఆఫ్ గాడ్స్ లో కనిపించే అత్యంత టాల్ మరియు వెర్టికల్ రాక్ ఫార్మేషన్. 3 గ్రేసెస్ నుంచి మాంటిజుమా టవర్ వరకు చూస్తే గార్డెన్ ఆఫ్ గాడ్స్ నిజంగా ఒక ఓపెన్ ఎయిర్ జియోలాజికల్ మ్యూజియం లా అనిపిస్తుంది. అసలు దీనికి పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? 1859లో ఒక సర్వే గ్రూప్ ఇక్కడికి వచ్చి ఈ భారీ రెడ్ రాక్ ఫార్మేషన్ చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే ఇవి మనుషులు బిల్డ్ చేసినవి కాదు కదా, పూర్తిగా నేచర్ క్రియేట్ చేసిన జైగాంటిక్ స్కల్ప్చర్స్. అప్పుడు ఈ గ్రూప్లో ఓ వ్యక్తి ఇది మనుషుల కోసం కాదు, ఇది దేవతలు రిలాక్స్ అవ్వడానికి ఉన్న గార్డెన్ లా ఉంది అని అన్నాడు. దాంతో ఇది గార్డెన్ ఆఫ్ గాడ్స్ లా ఫామ్ అయిపోయింది. ఈ ప్లేస్ అని చూశాక విజిటర్ సెంటర్కి నేను నడుచుకుంటూ బ్యాక్ వెళ్ళిపోయాను. మధ్యలో మంచి ఫొటోస్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే నేను నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్కి షటిల్ అయితే అవైలబుల్గా లేదు. సో ఇంకా నేను కార్ తీసుకొని బ్యాలెన్స్ రాక్ అయితే స్టార్ట్ అయిపోయాను. ఈ బ్యాలెన్స్ రాక్ కి అటు ఇటు మనం అయితే కార్ పార్క్ చేసుకోవచ్చు. ఒక హ్యూజ్ రెడ్ రాక్, దాని బేస్ చాలా నేరోగా ఉంటుంది, కానీ పై భాగంలో ఒక భారీ బోల్డర్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయి ఉంటుంది. ఇది నేచర్ చేసిన ఒక అన్బిలీవబుల్ ఇంజనీరింగ్ మిరకిల్ లాగా అనిపిస్తుంది. చూస్తుంటే దీన్ని కదిలిస్తే పడిపోద్ది అని అనిపిస్తుంది, కానీ ఇది మాత్రం చాలా స్టేబుల్ గా 1000 ఇయర్స్ నుంచి అలానే ఉంది. ఇక్కడ నిలబడి చూస్తే ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఈ పార్క్ లో ప్రతి ఫార్మేషన్ కూడా ఒక స్టోరీ చెప్తుంది. కొన్ని ఫన్నీ షేప్స్ లో, కొన్ని మెజెస్టిక్ టవర్స్ లా, కానీ అన్ని కలిసి ఒక బిలియన్ ఇయర్స్ హిస్టరీని మన ముందుకి తీసుకొస్తాయి. బ్యాలెన్స్ రాక్ చూశాక ఇక నేనైతే పైక్స్ పీక్ స్టార్ట్ అయిపోయాను.
పైక్స్ పీక్ అనేది గార్డెన్ ఆఫ్ గాడ్స్ దగ్గరలోనే ఉన్న ఒక ఫేమస్ మౌంటైన్ పీక్. ఇది సీ లెవెల్కి ఆల్మోస్ట్ 14,000 ఫీట్ హైట్లో ఉంటుంది, అంటే 4,300 మీటర్స్ హైట్ అనమాట. ఇక్కడికి రీచ్ అవ్వాలంటే మనం ఏదో కార్ డ్రైవ్లో వెళ్ళొచ్చు లేదా ట్రైన్ రైడ్లో వెళ్ళొచ్చు. నేను మాత్రం ఈసారి కార్లో వెళ్ళడానికే చూస్ చేసుకున్నా, ఎందుకంటే ఇది లైఫ్లో తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన డ్రైవ్ అని చాలా మంది చెప్తారు. డ్రైవ్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి, మీ వెహికల్ అయినా ఫ్యూయల్ ఆర్ ఛార్జింగ్ ఉండాలి, లేకపోతే మిడ్వేలోనే తిరిగి పంపించే అవకాశం ఉంటుంది. ఈ డ్రైవ్ మనకి ఆల్మోస్ట్ 19 మైల్స్ కంటిన్యూస్ అప్ హిల్ ఉంటుంది. ఈ రూట్లో ప్రతి మైల్తో ఎలివేషన్ గ్రాడ్యువల్లీ పెరుగుతూ పోతుంది. రోడ్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ అదే సమయంలో చాలా ఛాలెంజింగ్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ షార్ప్ టర్న్స్, స్టీప్ కర్వ్స్ మరియు ఎడ్జెస్ దగ్గర డ్రాప్ ఆఫ్స్ ఉంటాయి. డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ప్రతి టర్న్లో కొత్త వ్యూ కనిపిస్తుంది. ఒక సైడ్కి డీప్ వ్యాలీస్, మరో సైడ్కి టవరింగ్ మౌంటైన్స్. స్లోగా మనం హయ్యర్ ఆల్టిట్యూడ్కి చేరుకుంటూ ఉంటాం. ఎయిర్ థిన్ అవుతూ ఉంటుంది, టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది. మధ్య మధ్యలో కొన్ని స్టాప్స్ కూడా తీసుకోండి. కొంచెం రిలాక్స్ అయ్యి లెగ్ స్ట్రెచ్ చేసుకొని ఇంకా జర్నీ కంటిన్యూ చేసేయండి. పైక్స్ పీక్ కూడా కుదిరితే ఎర్లీగా వెళ్ళడానికే ట్రై చేయండి, ఎందుకంటే లేట్ అయితే పైన పార్కింగ్ ఫుల్ అవడంతో కిందనే మనకి చాలా వెయిట్ టైం అయితే ఉంటుంది. మీకు కావాలంటే హాఫ్ వేలోనే కార్ పార్క్ చేసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేసే షటిల్స్లో కూడా వెళ్ళొచ్చు. ఇలా స్టెప్ బై స్టెప్ క్లైంబ్ అవుతూ చివరికి మనం పైక్స్ పీక్ సమిట్ అయితే చేరుకుంటాం. ఇక్కడ నుంచి కనిపించే వ్యూ నిజంగా మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంటుంది. పైక్స్ పీక్ బేస్కి దగ్గరగా ఉన్న ఈ ఏరియాలో అట్మాస్ఫియర్ పూర్తిగా మారిపోతుంది. ఒక సైడ్కి మెజెస్టిక్ మౌంటైన్స్ కనిపిస్తాయి, మరో సైడ్కి స్లోలీ అప్ హిల్కి వెళ్ళే కాగ్ రైల్వే ట్రైన్ కూడా కనిపిస్తుంది. ఈ ట్రైన్ స్పెషల్ ఏంటంటే స్టీప్ మౌంటైన్స్ పై క్లైంబ్ చేయడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన ర్యాక్ రైల్వే సిస్టమ్ ఇది. ఇక్కడ నుంచి కిందకి చూస్తే వ్యాలీస్ చాలా చిన్నగా కనిపిస్తాయి, క్లౌడ్స్ మన కళ్ళ ముందే డ్రిఫ్ట్ అవుతుంటాయి, మరియు మొత్తం కొల్లాడో ల్యాండ్స్కేప్ ఒక పెయింటింగ్ లా స్ప్రెడ్ అయి ఉంటుంది. అంతేకాదు, ఇక నిలబడి చూస్తే ఒక థింగ్ మాత్రం క్లియర్, ఇది కేవలం డ్రైవ్ కాదు, ఇది క్లౌడ్స్ పైకి చేసే జర్నీ. ఇక్కడికి వచ్చిన వెంటనే మనకు ఒక కాజీ ఫీలింగ్ వస్తుంది. కోల్డ్ మౌంటైన్ ఎయిర్లో వార్మ్ లైట్స్తో ఉన్న విజిటర్ సెంటర్ చాలా వెల్కమింగ్గా ఉంటుంది. ఈ విజిటర్ సెంటర్లో మనకి హాట్ కాఫీ అండ్ ఫ్రెష్లీ మేడ్ డోనట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఈ హై ఆల్టిట్యూడ్లో చల్లని గాలి మధ్యలో ఓ హాట్ కాఫీ సిప్ తీసుకుంటూ పక్కనే ఫ్రెష్లీ మేడ్ డోనట్స్ వేడిగా ఒక బైట్ తీసుకుంటే ఆహా ఎంత బాగుంటుంది. అంతేకాదు, అమెరికా ద బ్యూటిఫుల్ అనే ఫేమస్ సాంగ్ ఈ ప్లేస్ చూసే రాశారంట. అలా కాసేపు పైన తిరిగాక పైక్స్ పీక్ సమిట్ రాక్ దగ్గర కూడా ఫొటోస్ దిగేసేసి ఇంకా డిసెండ్ అయితే స్టార్ట్ చేశాను. పైన ఉన్నంతసేపు స్నో ఎప్పుడు పడిద్దో, క్లౌడ్ ఎప్పుడు వస్తుందో, నార్మల్ వెదర్ ఎప్పుడు ఉంటుందో అస్సలు అర్థం కాదు. అందుకే వెళ్ళే వాళ్ళు ముందుగానే అడ్రసెస్ దాని ప్రకారం ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మనం స్లోగా మౌంటైన్ నుంచి కిందకు వస్తూ ఉంటే ఒక్కో లేయర్లా సీనరీ చేంజ్ అవుతూ ఉంటుంది. హై పీక్స్ నుంచి ఓపెన్ వ్యాలీకి షిఫ్ట్ అవుతూ గ్రీనరీ పెరుగుతూ ఉంటుంది. మధ్యలో మనకు ఒక రెస్ట్ ఏరియా ఉంటుంది అండ్ మోరోవర్ అక్కడ మన బ్రేక్స్ కూడా చెక్ చేస్తారు, ఎందుకంటే డీసెంట్ కదా, బ్రేక్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. కొన్ని చోట్ల మనకి యానిమల్స్ కూడా కనిపించే ఛాన్స్ ఉంటుంది. డేర్స్ లాంటి యానిమల్స్ ట్రీస్ మధ్యలో క్వైట్గా మూవ్ అవుతూ కనిపిస్తాయి. బర్డ్స్ కూడా మన పైన వ్యాలీలో ఫ్లై అవుతున్నప్పుడు చూస్తే పీస్ఫుల్నెస్ ఇంకా ఫీల్ అవుతుంది. ఇలా సమిట్ ఎక్స్పీరియన్స్ తర్వాత తిరిగి బేస్కి వచ్చే జర్నీ కూడా ఒక బ్యూటిఫుల్ క్లోజింగ్ చాప్టర్లా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి టర్న్లో మనం చూసిన వ్యూస్, ప్రతి ఆల్టిట్యూడ్లో ఫీల్ అయిన ఎయిర్ అన్నీ ఒక మెమరీగా మిగిలిపోతాయి. అలా నేను నా కొల్లాడో ట్రిప్ క్లోజ్ చేసేసి బ్యాక్ టు టెక్సాస్ స్టార్ట్ అయిపోయాను. ఇలాంటి మోర్ నా జర్నీ వీడియోస్ కోసం నా పేజ్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.